కొడతా జై 1 కిల్ 2 కిల్లులు ర్యాంపేజ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెక్కరైనా ఆడబోతున్నాం. సో ఈరోజు మెక్కరైనా అయితే నేను చూడండి బారో బీమ్ 8 అయితే అన్లాక్ చేసేసిన. బారో బీమ్ 8 లెజెండరీ వెపన్ గైస్. సో పోయినసారి ఒక ఈవెంట్లో ఇది వెళ్ళింది క్రియేటర్స్లా. సో అందులో అయితే నేను దీన్ని తీసిన. క్రెడిట్స్కి వచ్చింది గైస్. ఇది నేను షాక్ అయిపోయినా క్రెడిట్స్కి వచ్చిందని. సో క్రెడిట్స్కి వచ్చిందని నేను స్పిన్నులు కొట్టిన. 14th స్పిన్కి వెళ్ళింది గైస్. 30 into 14. ఇక మీకు ఆన్సర్ ముంగడ కనిపిస్తుంది వచ్చి, నేను ఇప్పుడు చెప్తా తర్వాత. సో ఎనర్జీ కాస్ట్ వచ్చేసి 8. మనం ఒకసారి స్టాట్స్ చూసుకుందాం. ఎక్విప్ లిమిట్ 2 వస్తాయి. పవర్ ఏమో 100 ఉంది. డ్యామేజ్ పర్ మ్యాగజైన్ 49,000. డ్యామేజ్ పర్ షాట్ 2,400. మ్యాచ్లో చూద్దాం ఎట్లా కొడుతుందో. ఇక మిగతా అన్నీ ఉన్నాయి. మ్యాగజైన్ ఏమో 20. అంటే ఇది ఒక బీమ్ అని ఉంది కదా, ఇది లేజర్ టైప్ గన్ అనమాట. దీని రేంజ్ ఏమో 0 నుంచి 80 దాకా ఉంటుంది. మ్యాక్స్ రేంజ్ 80. ఇక ఇవన్నీ నాకు తెలియదు, ప్రాజెక్టైల్ స్పీడ్ అవన్నీ. సో ఇక మ్యాచ్లో అయితే దీన్ని పెట్టుకొని దీన్ని ఎట్లుంటుందో చూద్దాం. సో నేనైతే కిల్ షాట్ మీద పెడతా, మీరు చూడండి. మీకైతే తెలుసుంటే నేను న్యూ అకౌంట్ని స్టార్ట్ చేసిన. సో పాత అకౌంట్ అయితే పోయింది. అందులో అయితే నా దగ్గర సీకర్ బీటం ఉండే, కానీ ఆ అకౌంట్ పోయింది. ఇప్పుడైతే నేను కిల్ షాట్ ఉన్న అకౌంట్ అయితే ఆడుతున్నా. కిల్ షాట్ అయితే నేను తీసేసిన గైస్. స్కిన్ చూడండి, స్కిన్ బాగుంది కదా గైస్. సో నేనైతే స్కిన్ బిటంగా తీసిన. స్కిన్ బాగుంది కదా, ఇది ఫ్రీగానే వచ్చింది స్కిన్ బిటంగా. కోడ్స్ కొట్టిన, ప్రోమో కోడ్స్. సో మీకు బిటంగా కావాలంటే చెప్పండి, ఎన్ని ప్రోమో కోడ్స్ కొట్టినాయి చూడండి. ఈ ప్రోమో కోడ్లోనేమో 1 lakh క్రెడిట్స్ ఇంకో ఇవన్నీ వచ్చినాయి. ఇందులోనేమో 300 క్రెడిట్స్ ఇది వచ్చింది. ఇదైతే చెప్తా గైస్ మీకు. ఇంకా 19th February ముందు చూస్తుంటే మీకు ఈ కోడ్ పనిచేస్తుంది. 300 కాయిన్స్ది. యూట్యూబ్ 300K గైస్. మీకు యూట్యూబ్ మొత్తం క్యాపిటల్ రాయండి, 300K అని రాసేసేయండి, వచ్చేసేస్తుంది. ఇది ఈ రెండు నేను మర్చిపోయాను ఏం కొట్టిను. ఇందులోనే నాకు ఈ స్కిన్ వచ్చింది గైస్. ఈ కోడ్ కొట్టినందుకు నేను ఎక్కువ క్రెడిట్స్ కోసమే కొట్టిన గైస్, ఎక్కువ క్రెడిట్స్ ఉండేటట్టు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నేను తీస్తున్నా, ఈ వెపన్ని తీస్తున్నా చూడండి. EM రైఫల్ 8. సో స్పిన్నులు కొట్టిన బాగానే 9 కొట్టిన. నెక్స్ట్ వీడియో దీని మీద గైస్, అదైతే కన్ఫర్మ్. సో ఇప్పటికైతే మనం మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. దీన్ని ఆట చూద్దాం. మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది కంట్రోల్ పాయింట్ క్లాస్తోని. సో మీకైతే మనది ఎట్లా మీకు రూల్ తెలిసిందే. మనం ఫస్ట్ ఒక కస్టమ్ మ్యాచ్ ఆడతాం, తర్వాత రియల్ మ్యాచ్ ఆడతాం. సో ఇప్పుడైతే మనం అయితే ఈ ప్లేస్లో ఇక దాచుకొని కొడతాం వేరేని. సో మన రేంజ్లోకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. జైటీ మన రేంజ్. సో ఇంకెవ్వరు వస్తలేరు. ఒక ఎరియస్ గార్డ్ అయితే దగ్గరకు వచ్చింది, కానీ మన రేంజ్లోకి రాలేడు. 90 100 అట్టున్నాడు. సో ఇప్పుడైతే వేరేని దొలాడుతున్నా. ఈడెవడో క్యారే షాడో. ఈడైతే నేను ఉట్టి అబిలిటీ చేసిన గైస్. అబిలిటీ అంటున్నా, నావి బుల్లెట్ షీట్స్ చేసిన. సో ఈయన్ని కొడదాం. వీడు మనకు రేంజ్లోకి వస్తుండు. జర వచ్చిండు. ఏం డ్యామేజ్ ఇస్తున్నాయి గైస్ ఇవి. నీళ్ళలో కదా ఆగిస్తున్నాయి అని వెళ్తున్నాయి. షెడ్ జెఫర్ షెడ్, కానీ అది హీలిక్స్ ట్రాక్స్ ఉన్నట్టుంది గాయస్. షెడ్ ఇది వచ్చింది. షాడో 2 కిల్లులు 3 కిల్లులు కిల్లింగ్ స్ప్రీ ఉంటుంది గైస్. ఈయన్ని కొడతా. చీ గైస్, అబ్బా ఏం బర్త్డే గైస్. ఇక్కడ పడంగా చచ్చిపోయినాడు. నా హెల్త్ అయినా హాఫ్లోకి వచ్చేసింది. డామినేటింగ్. ఇప్పుడైతే కిల్లుల కోసం దొలాడుతున్నా. ఇది ఒకటి వచ్చిండు. జై టచ్కి తీరిపోతుంది గైస్. దీంతో అంత మంచిగా ఉన్నాయి వెపన్స్ అయితే. సో ఇంకెవరన్నా పట్టుకుంటా. ఈడ మళ్ళీ వస్తుండు ఈ నుంచి కొట్టో. జై అబ్బా అరియోస్ని చంపేసింది గైస్. అది ఈ నుంచి ఇంకొకటి వస్తుండు. ఈ ఇంటి బిట్ట అరే దాచుకోండి గైసాడు లాస్ట్ సెకండ్లో. అరే అవును గైస్, జెఫర్ లేదు. ఇప్పుడు డ్యామేజ్ ఎక్కువ దూరం పోతుంది. నా జెఫర్ది పోలేదు కదా పోయిన అకౌంట్లా. ఇప్పుడేమో పోతుంది వేరే వాళ్ళకి. చూసాం, నేను బిట్ట జెఫర్ అన్లాక్ చేసినప్పుడు చూపిస్తే వీళ్ళకి. సో అరే అందరూ వేసుకుంటారు గైస్ మధ్యలోనే. మనమైతే అరే వీడు ఒకటి వచ్చి నేను దగ్గరకు పోతా. జరా కొడతా. జై 1 కిల్ 2 కిల్లులు ర్యాంపేజ్. గాడ్ లైక్ ఏ గాడ్ లైక్ వచ్చేసింది గైస్. 2 కిల్లులు 2 కిల్లులు గైస్. మళ్ళా ఇది ఎంకలు బిట్టగిస్తుంది లైన్గా. షాట్ జై 1 కిల్ 2 కిల్లులు. మళ్ళా ఇంక డాష్ ఇచ్చేస్తా. సావు జై. అయ్యా ఒకడు వచ్చి నన్ను చంపేసింది గైస్. ఈయన పని చేయాలి ఆగుట్టేమోది.
సో గైస్ ఈ మ్యాచ్ అయ్యాకైతే నేను మీకు చూపిస్తా. మ్యాచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనమే విన్ అయిన మ్యాచ్ అయితే. ఇప్పుడు చూద్దాం మన కిల్ షాటే వస్తుందని అయితే అనుకుంటున్నాం. మనం అన్ని కిల్లు తీసినా మన కిల్ షాటే వచ్చింది విత్ ఓవర్ 15 kills ప్లస్ గాడ్ లైక్ అండ్ నెమెసిస్. సో మనదైతే రియల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే మన కిల్ షాట్ అయితే తీసుకొని మనం వెళ్ళిపోదాం. సో అర్జున్ చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుందో మనం ముంగట. సో కొంచెం గ్లిచిగా అవుతుంది, అప్పటి నుంచే అవుతుంది అట్లనే. సో ఇప్పుడైతే మనం కొంచెం గాలిలో కొడదాం మన బుల్లెట్స్ని. సో జర గ్లిచ్ తక్కువ అవుతుందేమో అనుకుంటున్నట్లా. సో జర తక్కువ అయిపోయిందిలే, ఇప్పుడు జర మంచిగా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చాలామంది వస్తారు అనుకుంటున్నా. జర కిల్స్ వెళ్ళాలి, ఎట్లా అట్లా కిల్స్ వెళ్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి గైస్, ఈ మ్యాచ్లో చూడండి రియల్గా అయితే ఇట్లుంటాయి గైస్. ఇదైతే నేను డైరెక్ట్ రివ్యూ ఇచ్చేసేస్తున్నా, హానెస్ట్ రివ్యూ గైస్. ఇంత మంచి రివ్యూ మీకు ఎవరు ఇయర్ కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మెక్కరనే కాదు, చాలా గేమ్స్ వస్తాయి ఇంకా. సో మొబైల్ గేమింగ్ వస్తాయి, చాలా వస్తాయి. సో మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటలు ఒకటి వచ్చేసిండు, ఆడు కిల్లు పెట్టాక అయిపోయినాము, ఒక షార్ట్ కొట్టినైనా కానీ. సో మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బిట్టంగా వీడియోస్. సో కొంచెం లేట్ వస్తాయి గైస్ ఇప్పటి నుంచి జర వీడియోస్. సో ఇక చూసుకోండి, వీక్లీ 2 వీడియోస్ పెడతా అని నాకు ట్రై గైస్, వీక్లీ 2 వీడియోస్ పెట్టాలని. సో చూద్దాం పెడతా. సో ఈ వీడియోలో చాలా లేట్ వచ్చింది కదా గైస్, మీరు చెప్పండి. ఈ వీడియోలో చాలా లేట్ అయిపోయింది ఇంకొక వీడియో అప్పుడు పెట్టిన వీడియో కన్నా. సో ఈ నాది కొత్త ఐడియాలో సెకండ్ వీడియో ఇది. సెకండే డైరెక్ట్ బారోబీమ్ తీసిన. సో ఈ ఐడియా ఎంత మంచిగా ఉంటుందో ఊహించుకోండి. చాలా మంచి లెజెండరీ మేక్స్, నా దగ్గర లెజెండరీ వెపన్స్ చాలా ఉన్నాయి గైస్. మీకు వీడియోస్ కావాలంటే చెప్పండి. సో ఈడొక్కడు ఉన్నాడు, అబ్బా ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కొట్టలేను నేను. అదే ఏమేం పడలేదు, వాళ్ళు దాచుకొని ఉన్నారు. సో చూద్దాం, అది కింద కూడా వచ్చింది గైస్, రష్ చేద్దామా. అరియస్ గాడు గైస్, వీళ్ళు ఇట్లా దాచుకుంటారు గైస్. ఓకే బారోబీమ్ వేస్ట్ అయిపోతుంది అట్లా దాచుకుంటుంటే. మళ్ళీ ఒకసారి ఇద్దాం, ఈసారైనా చావురా. అరే చీర చెయ్యి, లాస్ట్ సెకండ్లో మిస్ అయిపోయినాడు. అరే చీతా చంపకాన్ని చెయ్యి, ఆడే చచ్చిపోయింది. ఆడ రివాకర్స్ గైస్, చెల్లో కిల్లింగ్ స్ప్రీ గైస్. సెకండ్ కిల్ ఎప్పుడు తీసిన నేను? తీసిన కదా గైస్, 4.9K అని తీసిన. సో ఇన్నిబిటం కొడదాం. షాట్ ఇన్నిబిటం రాలేదు కిల్లు. పైనకి స్నైపర్లు పడుతున్నాయి, అవి క్వాంటమ్ గన్స్ గైస్, ఫైర్ ఫైట్ ఐసైట్ గన్స్ అవి. సో నేనైతే అదే మన ఛానల్ ఉంది వీటిది, పోయిన అకౌంట్లో దాని 10th వర్షన్ నేను తీసినుండే, ఆ వీడియో పెట్టినా. సో ఆ వీడియో చూడకపోతే చూసేయండి, మీకైతే తమిళ స్క్రీన్ మీద వేస్తున్నా. మెక్కరైనా కాదు, చాలా వీడియోస్ ఉన్నాయి గైస్. మీకు ఇంకేదైనా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ గేమ్ని నేను ట్రై చేసి ఒక వీడియో పెడతా మీకోసం. సో సపోర్ట్ చేయండి గైస్ జరా ఛానల్ని. గ్రోత్ ఇప్పటికి చాలా అయింది గైస్, మంచిగానే అయింది, 100 సబ్స్క్రైబర్స్ దాటినాయి. సో అలాగే ఈ మంత్ లోపల నాకు గోల్ ఏంటంటే ఒక 1500 సబ్స్క్రైబర్స్ దాటాలి. మంత్ అంటున్నా, ఇయర్ గైస్, ఇయర్ లోపల 1500 సబ్స్క్రైబర్స్ దాటాలి. సో డామినేటింగ్ అయిపోయింది మాటలల్లా. వీళ్ళకి కొడతా. ఎరియస్ నీ షీల్డ్ ఇరిగినాక చూద్దాం. వీడికి దాచుకుంటుండు, కొడతా అయినా కానీ అయినా ఒక కిలో వచ్చింది. ఎంకలు నాకు బిట్టం డ్యామేజ్ అవుతుంది చూసిరా, ఇదే దీని స్పెషాలిటీ. ఎంకలు ఉన్నకి బిట్టం పడతాయి. లైన్ ఉన్నారు అనుకో, ఇద్దరు కింద ఉన్న చచ్చిపోయినాడు, అని పోగ వస్తుంది అని చెల్లి. సీకర్గా నాకు ఈ సీకర్ చూసినప్పుడు కల్లా నా పాత అకౌంటే గుర్తుకొస్తుంది. అందులో ఎంత గ్రైండ్ చేసినా గైస్, కానీ ఈ అకౌంట్ పెట్టంగా చాలా జల్దీ గ్రైండ్ అయిపోతుంది గైస్. ఈ అకౌంట్ గిట్టంగా అబ్బా ఈ డబ్బులు ఇచ్చి నా కళ్ళ మాట కావాల్సుకొని. సరే నాకు గిట్టంగా సీకర్ వస్తుంది. సో గైస్ మీరు చెప్పండి, ఇప్పుడు నా దగ్గర 1700 ఏ కాయిన్స్ ఉన్నాయి. నేను 1700 ఏ కాయిన్స్తో నేను రీడిమర్ కొనాలా, లేకపోతే జమ చేసి 7000 జమ చేస్తే ఇప్పుడు ఏదైనా లెజెండరీ మెక్ తీయాలా 7000 జమ చేసి. సో అదైతే మీరు కామెంట్స్లో చెప్పండి గైస్. ఇది ఇంకొకటి వచ్చిండు ఎరియస్ గాడు, ఆని కొడతా. అరే షీట్ వద్దు రీ. అయిపోయినాం గైస్ మనం. సో ఈ మ్యాచ్ అయితే కంప్లీట్ చేసేస్తా గార్డియన్తో. సో చూసారు కదా, ఇట్లా కిల్ షాట్కి ఏంటంటే ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది గైస్, అది ఇట్లా ఆపేసేసి ఆగదు గైస్, అక్కడిక్కడ మూవ్ అవుతుంటుంది. సో బారోబీమ్కి అదైతే సెట్ అయితే లేదు, గార్డియన్కి వేసుకుంటే బాగా సెట్ అవుతుండే. కానీ నేను ఇక గార్డియన్కి వేయలేను, మర్చిపోయినా. సో ఇప్పుడు వేరోడు వచ్చిండు MVP, నేను సెకండ్ వచ్చిన గైస్ అయినా కానీ. సో ఈ వీడియోకి అయితే ఎందుకున్నాను వస్తే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరి న్యూస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.